ఈరోజు మీకు కాకర చెట్టు ఔషధ గుణాల గురించి తెలియచేయబోతున్నాం. మనకు కాకరకాయలను వేయించుకుని తినటం మాత్రమే తెలుసు. కాకర చెట్టు ఆకు, వేర్లు, కాయలు, గింజలు వీటన్నిటిలోనూ రోగాలను తరిమికొట్టే గొప్ప ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాకరకాయలు వేపుడుగా, పులుసులుగా, చిప్స్ లాగా ఇలా అనేక విధాలుగా తయారు చేసుకొని తింటూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందగలుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనతో పెనవేసుకుపోయిన ఈ కాకర చెట్టు ఔషధ గుణాల గురించి వివరంగా తెలుసుకుందాం. కాకర చెట్టు పేర్లు: సంస్కృతంలో కర్కోటకి అని, హిందీలో కరేలి అని, తెలుగులో కాకర చెట్టు అని అంటారు. కాకర చెట్టు తెలుపు, ఆకుపచ్చ రంగులు కాయలను కాసే రెండు విధాలుగా ఉంటాయి. అవి గాక ఆకాకరకాయలు, గొడ్డు కాకరకాయలు అనే రకాలుగా మనం వాడుకోవటం మీకు తెలుసు. ఇవి రుచి చేదుగా ఉండి రుచిని కలిగిస్తూ నేత్ర రోగాలను, మోహ రోగాలను, కుష్టు రోగాలను హరించివేస్తాయి. మజ్జిగలో ఉడికించి నీటిని తీసివేసి మిగిలిన దినుసులను కలిపి వండిన కూర చాలా ఆరోగ్యంగా ఉంటుంది. లేత కాకరకాయలు సర్వరోగాలను జయించగల త్రిదోషహారమైన ఆయుర్వేద శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాకరకాయ కూరను నెయ్యితో కానీ, పులుసుతో కానీ, ఆవాల పొడితో కానీ తయారు చేసుకొని తింటే ఏ దోషము ఉండదు. కాకరకాయ చేదుగా ఉంటుంది, కానీ వాటి రుచి చాలా బాగుంటుంది. కాకరకాయలను గుండ్రంగా తరిగి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. అప్పుడప్పుడు వీటిని నేతిలో వేయించి కూరల్లో కలుపుకొని తింటూ ఉంటే చాలా రుచికరంగా, అన్ని రోగాలకు పథ్యంగా పనిచేస్తాయి. మధుమేహ రోగానికి కాకర విత్తనాలు, నేరేడు విత్తనాలు పొడపత్తి సమభాగాలుగా తీసుకుని విడివిడిగా దంచి 3 కలిపి జల్లించి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 పూటల ఆహారానికి అరగంట ముందు రోగ తీవ్రతను బట్టి పావు చెంచా నుండి 1 టీ చెంచా వరకు మంచినీటితో సేవిస్తుంటే మధుమేహం పూర్తిగా అదుపులోకి వస్తుంది. చర్మ రోగాలకు కాకర లేక ఆగాకర పువ్వులను మెత్తగా నూరి పైన లేపనం చేస్తూ ఉంటే చర్మ రోగాల వచ్చిన మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయి. మూర్ఛ రోగానికి బొడ్డు కాకర దుంపలను తెచ్చి కడిగి ముక్కలు కోసి ఆరబెట్టి ఆరిన తర్వాత దంచి జల్లించి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 పూటల ఆహారానికి గంట ముందు 2 గ్రాముల పొడి 1 చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే 40 రోజుల్లో మూర్ఛ హరించిపోతుంది. విరోచనాలు ఆగిపోవుటకు కాకరాకు రసం 3 గ్రాములు, దానిమ్మాకు రసం 3 గ్రాములు, మేకపాలు 10 గ్రాములు కలిపి ఉంచి అందులో దూది ముంచి ఆ దూదిని బొడ్డు పైన ఉంచితే కొద్దిసేపట్లోనే ఎంత తీవ్రమైన విరోచనాలైనా ఆగిపోతాయి. ఇన్సులిన్కు బదులుగా కాకర రసం: రోజు పరగడుపున కాకరకాయల రసం 10 గ్రాములు మోతాదుగా తాగి పొట్టు గోధుమ పిండితో తయారు చేసిన రొట్టెలో వెన్న కలుపుకొని తింటూ ఉంటే 3-4 వారాల్లో చక్కెర పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇన్సులిన్ ఎక్కువగా ఉపయోగించేవారు తమ శారీరక బలాన్ని కాకరాకు రసం 20 గ్రాముల వరకు తీసుకుంటూ క్రమంగా ఇన్సులిన్ను మానివేయవచ్చు. ప్లీహ పెరుగుదలకు గొడ్డు కాకర దుంపను పైన తెలిపిన విధముగా పొడి చేసి 2 గ్రాముల మిరియాల పొడి, 1 గ్రాము వీటిని 2 చెంచాల తేనెతో కలిపి పరగడుపున సేవిస్తూ ఉంటే పొట్ట పెరిగిన బల్ల రోగం హరించిపోతుంది. నారి కురుపులు హరించుటకు కాకర చెట్టు వేరు, అశ్వగంధ దుంప రెండుటిని సమానంగా కలిపి మెత్తగా చూర్ణం చేసి పూటకు 2 గ్రాముల మోతాదుగా 1 చెంచా నేతితో కలిపి తింటూ ఉంటే నారి కురుపులు హరించిపోతాయి. అధిక రక్తపోటు అరికట్టడానికి కాకరకాయలను కడిగి దంచి బట్టలో వేసుకొని పిండి తీసిన రసం 1 ఔన్స్ మోతాదుగా రోజు పరగడుపున తాగి 1 అరగంట లేక గంట వరకు మరేమీ తినకుండా తరువాత ఆహారం తీసుకుంటూ ఉంటే అధిక రక్తపోటు అదృశ్యమవుతుంది. సర్వ విషములకు గొడ్డు కాకర తీగ సమూలంగా తెచ్చి దంచి రసం తీసి 30 గ్రాముల మోతాదుగా తాగితే అన్ని విషాలు విరిగిపోతాయి. సంతానం లేని వారికి ఆగాకరకాయలోని గింజలను తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి నిల్వ చేసుకోవాలి. రోజు 5 గ్రాముల పొడి 1 కప్పు ఆవు పాలతో నిద్రించే ముందు తాగుతూ ఉండాలి. ప్రతిరోజు ఒకే ఆవు పాలను తాగాలి. ఇలా చేస్తుంటే సమస్త గర్భదోషాలు హరించి సంతాన యోగం కలుగుతుంది. స్త్రీల యోని భ్రంశం కుదురుటకు స్త్రీలకు ప్రసవం కష్టమైనప్పుడు యోని లోపలి కండరాలు బలవంతంగా బయటకు నెట్టబడి యోని భ్రంశం అవుతుంది. ఆ సమయంలో ఆగాకర దుంపలను తెచ్చి మెత్తగా నూరి వెలుపలకు వచ్చిన యోని కండరాలకు లేపనం చేసి
వాటిని నెమ్మదిగా లోపలికి నెట్టి అడ్డంగా గుడ్డ కడుతూ ఉంటే యోని భ్రంశం కుదురుతుంది. శరీరం అంతా ఉబ్బిన వారికి కాకరాకు రసం 20 గ్రాములు, దేశవాళీ గేదె పెరుగు 50 గ్రాములు కలిపి రోజు ఉదయం పూట తింటూ ఉంటే శరీరం అంతా నిండిన చెడు నీరు హరించిపోయి ఉబ్బు రోగం తగ్గిపోతుంది. పెట్టుడు మందు పెట్టారని అనుమానించే వ్యక్తిని ఉదయం పళ్ళు తోమకుండా పరగడుపున ఉండగా అతని చేతిలో కాకరాకు పసరు పోయాలి. అది అప్పటికప్పుడే గట్టిగా గడ్డ కడితే మందు పెట్టినట్లే, లేకుంటే మందు లేనట్లే. విన్నారుగా కాకర చెట్టు సమూలంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఈ కాకర చెట్టు విధానాలను ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.